తిరుమలలోని అఖిలాండం దగ్గర ఇద్దరు హ్యాకర్లు గొడవపడి ఒక మహిళను గాయపరిచారు. పూర్తి డీటెయిల్స్ మా తిరుమల కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, వ్యాపారుల మధ్య గొడవ ఎందుకు జరిగింది? మహిళను గాయపరచాల్సిన అవసరం వచ్చింది? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? శ్రీవారి ఆలయం ఎదుట భక్తురాలపై దాడి జరిగింది. తిరుమలకు ఇచ్చేస్తున్నటువంటి భక్తులు స్వామి దర్శనం తర్వాత మొక్కులు తీర్చుకునేందుకు కూడా అఖిలాండం వద్దకు చేరుకుంటారు. ఇదే ప్రాంతంలో హ్యాకర్ల మధ్య జరుగుతున్నటువంటి గొడవలో వారు చేస్తున్నటువంటి దాడిలో తమిళనాడు చెందినటువంటి భక్తురాలు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. దీనికి పూర్తిగా కూడా పోలీస్ విభాగంతో పాటు టీటీడీ విజిలెన్స్ విభాగం బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. శ్రీవారి దర్శనార్థం వచ్చేసేటువంటి భక్తులు వెంకన్న దర్శనం తర్వాత తమ మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా కొబ్బరికాయలు కొట్టేందుకు టీటీడీ ఆలయం ఎదుట అఖిలాండాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ప్రాంతంలోకి భక్తులు చేరుకొని కొబ్బరికాయలు కొనుగోలు చేయడానికి కూడా టీటీడీ ప్రత్యేకంగా కూడా దుకాణాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరిని కూడా ప్రైవేట్కి సంబంధించినటువంటి వ్యక్తులను విక్రయాలకు సంబంధించి కూడా పూర్తిగా టీటీడీ నిషేధించినప్పటికీ కూడా పోలీసులు అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ నిఘా విభాగం వైఫల్యం నేపథ్యంలో ఇక్కడ అనధికారికంగా వ్యాపారం సాగించేటటువంటి హ్యాకర్ల హవా ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ రోజున కూడా అదే అనధికారికంగా వ్యాపారాలు సాగించేటటువంటి హ్యాకర్ల మధ్య గొడవల నేపథ్యంలో వాళ్ళు బాటలు విసురుకునేటటువంటి స్థాయికి గొడవలు చేరుకుంది. అదే సమయంలో వెంకన్నను దర్శించుకుని స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి తమిళనాడుకి చెందినటువంటి భక్తురాలు ఆ ప్రాంతానికి వెళ్తున్నటువంటి సమయంలో వారి ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి గొడవల్లో వాళ్ళు బాటలు విసురుకోవడం, అదే బాటలు నేరుగా కూడా తమిళనాడుకి చెందినటువంటి భక్తురాలు తలకి తగలడం, ఆమె తీవ్రంగా గాయపడడం, ఆమెను వెంటనే అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో భక్తురాలు గాయపడినటువంటి పరిస్థితి. మరోవైపు వ్యాపారులు అనధికారికంగా సాగిస్తున్నటువంటి వ్యాపారులను వేరువేస్తున్నటువంటి పోలీస్ విభాగం మాత్రం నిద్రావస్థలో ఉంది. వారిని వద్ద సాధారణ స్థాయి నుంచి ఉద్యోగం నుంచి కూడా పై స్థాయి అధికారుల వరకు కూడా మామూలు వసూలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ అనధికారిక హ్యాకర్ల హవా కొనసాగుతుందని కూడా భక్తులు వాపోతున్నారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.